ఏం వర్క్ అంటారా? జర్మనీ జర్మనీ జర్మన్ వర్కా? కంపెనీ ఏందన్నా ఈ కంపెనీ? ఇది ఎక్స్బీట్ కంపెనీ హైదరాబాద్ ఎక్స్బీట్ కంపెనీయా? కంపెనీ ఈ టెక్నాలజీ బాగుందన్నా? టెక్నాలజీ చైనాకి సంబంధించింది. ఇదా? చైనాది. ఇదంతా చైనా వాళ్ళు తయారు చేసి. అరే అంగిపోతుంది అదో. వాళ్ళు ఒక్కరు సాటిస్ఫై వెళ్ళారు ఇద్దరు ట్రైన్ వాళ్ళు. అరే దోనా ఎక్కి బార్ జావోజే. అరే బోలో ఇరిగిపోయింది అనుకో పరిచయం అవుతుందిగా, అంగిపోయే అవకాశం ఉంటుందా? అంగిపోతుంది. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే స్టేజ్ కూడా జర్మనీ వస్తుంది. స్టేజ్ జర్మనీ చెప్పలేదు కానీ స్టేజ్ అన్ని జర్మనీకి సంబంధించింది. అట్లనా? మొత్తం చైనా మెటీరియల్. లేదా చైనా మెటీరియలా? అరే మన హైదరాబాద్లో దొరకదు. మన హైదరాబాద్ తయారు ఎంత అల్యూమినియం కదా? అల్యూమినియం కదా? అల్యూమినియం కదా అన్న? మొత్తం అల్యూమినియం బీడ్స్ ఉన్నాయి అన్ని. ఒరిజినల్ అల్యూమినియం కాదు కదా? మన ఇండియన్ అల్యూమినియం కాదు ఇది. చైనాది అల్యూమినియం. కల్తీ ఉంటుంది అందులో. మన దగ్గర కల్తీ ఉంటుంది, అలా కల్తీ ఉండదు. అదే వర్జన్ ఉంటుందా? దీన్ని ఆగుతుందంటే మనదైతే బెండ్ అయిపోతుంది. మన అల్యూమినియం అయితే బెండ్ అవుతుంది. అల్యూమినియం బెండ్ అవుతుంది. కానీ గ్రేట్ ఇంత స్టేజ్లు ఈ విధంగా చేసుడు. ఇప్పుడు ఇదంతా అందాక వస్తుంది స్టేజ్. ఇప్పుడు అంటే దీంట్లో సైజులు మట్టు ఉంటాయి. ఇది 41 సైజు. దీంతో ఇంకా పెద్ద వస్తుంది. కొన్ని ఇంత వస్తాయి. అంటే ఇప్పుడు మెయిన్ స్టేజ్ ఎక్కడ? మెయిన్ స్టేజ్ ఇప్పుడు అది ముంగట ముంగట ఉంటే కూర్చోడానికి ఇది ఉందా? కూర్చోడానికి డి అది వేరే స్టేజ్ ఉంటుంది. అచ్చా డి సంబంధించి వేరే ఉంటుంది. అంటే దీంట్లో పబ్లిక్ కూర్చుంటారా ముంగట? పబ్లిక్ గురించి అంతా పబ్లిక్ గురించి. మెయిన్ స్టేజ్ మధ్యలో ఉంటుంది కావచ్చు. గ్యాప్లు వెనక గ్యాప్లు తిరిగా గ్యాప్లో ఉంటుందా? వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటో తెలియదు. ఎంత ఉంటుంది ఫర్ డే? ఎంత ఉంటుంది రెంట్? ఇది డే అని ఉండదు, ప్యాకేజ్ ఉంటుంది. ఇట్లా ఫీట్లు లెక్క ఉంటుంది. లక్షల మీద ఉంటుంది. అదే లాక్స్లలో ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్కి వచ్చేసి ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఉంటుందా? 70 కోట్ల రూపాయల మొత్తం 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏముంది పార్టీ ప్రోగ్రామ్? ఇది ఫస్ట్ 10 తారీఖు నాడు ఇదే కదా, సీఎంది కదా, మన రేవంత్ రెడ్డి ప్రోగ్రామేనా? హైదరాబాద్లో ఇప్పుడు ఏడు నుంచి ఇప్పుడు మనకి జరుగుతుంది. నిజామాబాద్లో అయిపోయింది. నిజామాబాద్ ఆల్రెడీ స్టే చేసారు ఇట్లాంటిది. ఎక్కడైనా మావే ఉంటాయి హైదరాబాద్. అంటే ఇప్పుడు డైరెక్ట్ అంటే అక్కడ ఎక్కువ రావడం ఇక్కడ ఏమా, లేకుంటే ఆల్రెడీ ఏసీ పెట్టేసారు? ఆల్రెడీ అన్ని హైదరాబాద్ నుంచే వస్తాయి. ఎక్కడైనా సరే హైదరాబాద్. అంటే అక్కడ ఇప్పడం ఇక్కడ పెట్టడం అట్లా ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటా పోవడం? అట్లా ఒక 10-15 సెట్లు ఉంటాయి మీ దగ్గర? 20 సెట్లు అట్లా? ఒక సంవత్సరంలో 6 నెలల వరకు 6 నెలలు కూర్చుండే. లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ వర్క్ ఉంటుంది. ఎలక్షన్ లేనప్పుడు ఇంకోటి దాంట్లో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటాయి. కొన్ని సినీ ఫీల్డ్ ఉంటాయి. వీటికి షెడ్ అయితే ఉండదు. ఇటువంటి షెడ్ అంటే హైదరాబాద్ నుంచి మా దగ్గరనే వస్తుంది మెటల్. ఇది మా హైదరాబాద్ ఇద్దరు ఉంటుంది.